అందరికీ నమస్కారము. మనసిచ్చాను మొదటి భాగము. అతని జ్ఞాపకాలు అనుక్షణం నన్ను తీపి ముల్లయి గుచ్చుతున్నాయి. అతనొక అందని ఆకాశమై ప్రతి క్షణం నా కళ్ళ ముందే ఉంటే, అతన్ని దాటుకొని నడవటం నాకు సాధ్యమేనా? ఆమె ప్రేమ ఒకప్పటి వరం, ఇప్పటి శాపం. నన్ను ఉక్కిరిబిక్కిరి చేసే ఆమె అనురాగం నుండి దూరంగా పారిపోవటం నా తరమా? 2 భగ్న హృదయాల ప్రేమ కథ. సాయం సంధ్యం సమయం. సాగర తీరం. బాణుడు కరిగి కొండల్లో జారుకునే అందమైన దృశ్యం. చూస్తూ మైమరచి ఉంది ఆమె. ఆమె హృదయంలో ఎంతో అలజడి. ఆ కడలి అలలతో పోటీ పడుతూ ఉంటే, తన ప్రియసకుడి రాక కోసం వేయి కన్నులతో వేచి చూస్తూ ఉంది రాధల. ఇసుక తిన్నెలోని కూర్చొని ఉంది. సెకన్లు నిమిషములుగా మారి, గంటగా కరిగిపోతున్న సమయాన కారు శబ్దం వినిపించి, ప్రకృతిలో పరవశింపుని కాసేపు పక్కన పెట్టి ఆ వైపుగా చూసింది. ఎప్పటిలాగా చిరునవ్వు చిందిస్తున్న చందమామలా నడిచొస్తున్నాడు అతను. బ్లూ డెనిమ్ జీన్స్, వైట్ హాఫ్ హ్యాండ్ టీ షర్ట్, కళ్ళకి బ్లాక్ కలర్ గూగుల్స్‌తో వస్తున్న అతన్ని చిరునవ్వుతో చూస్తుండిపోయింది. అతను దగ్గరికి వస్తున్న కొద్దీ ఆమె మనసు మరింత ఉక్కిరిబిక్కిరవుతుంది. ఆమె చెక్కిళ్ళు ఎరిపెక్కి అతన్ని చూడలేక తలదించుకుంది. చిరుగాలికి ఆమె ముంగురులు ఆమె మోముపై తారాడుతూ మరింత చెక్కిలిగింతలు పెడుతున్నాయి. హాయ్! అన్న అతని పిలుపుకి ఆమె గుండె చప్పుడు వేగం పెరిగింది. ఆమెకి దగ్గరగా వచ్చి నిల్చున్నాడు. మెల్లగా కళ్ళెత్తి అతని వైపు చూసింది. అతని మొహం గంభీరంగా ఉంది. అప్పటి వరకు ఆమెకి ఉన్న ప్లెజెంట్ ఫీలింగ్ ఒక్కసారిగా మాయమయ్యింది. బెదురుగా అతని వైపు చూసింది. సూటిగా ఆమెనే చూస్తున్న అతన్ని చూసి ఇందాక అలజడితో కొట్టుకున్న ఆమె హృదయం ఇప్పుడు భయంతో కొట్టుకోసాగింది. మన మధ్య జరిగింది అంతా మర్చిపో. రేపటి నుండి నువ్వొక ఎంప్లాయివి. నేను నీ సుపీరియర్‌ని అని చాలా సీరియస్‌గా వచ్చాయి అతని మాటలు. అతను ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక అయోమయంగా అతని వైపు చూసింది. నేనేం చెప్పానో అర్థమయిందనుకుంటా. ఏం చెప్పావు? అదేంటో అర్థం కాకనే ఇలా మౌనంగా ఉన్నాను. ఇందులో అర్థం కాకపోవటానికి ఏముంది? 2 డేస్ బ్యాక్ మన మధ్యలో ఏం జరిగిందో దాని గురించి మాట్లాడుతున్నాను. అది మర్చిపోవటం ఏంటి? నేను చాలా సంతోషంగా ఉన్నాను తెలుసా? అసలు నీకు నాపై ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అని తెలిసి నా మనసు గాల్లో తేలిపోతుంది. ఇంత అదృష్టం నాకు దక్కిందా అని ఇప్పటికీ నమ్మలేకున్నా. నమ్మకు. ఎందుకంటే అది నిజం కాదు. కేవలం నా వీక్ మూమెంట్ అంతే అని అంటున్న అతని మాటలు ఆమె గుండెల్లో సూటిగా గుచ్చుకున్నాయి. కన్నీళ్లతో నిస్సహాయంగా అతని వైపు చూసింది. ఆ కన్నీళ్ళకి అతని రాతి గుండె కరగదని ఆమెకు మాత్రం తెలియనిదా? తెలిసి తెలిసి ఇతన్ని ఇష్టపడటమే ఆమె తప్పేనేమో. ఆమె మొహం వైపు ఓసారి చూసి మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడతను. వెళ్తున్న అతన్ని చూద్దామనుకుంది. కానీ అతని రూపం ఆమెకు కనిపించనని మొండికేసింది. పెద్దగా ఏడుస్తూ మోకాళ్ళపై ఇసుకలో కూర్చుండిపోయింది. తన కంట్లో ఉన్న కన్నీళ్లు అన్నీ ఇంకిపోయేలాగా ఏడుస్తుందేమో అన్నట్టు. ఆమె చీర కుచ్చిళ్ళు మొత్తం ఆమె కన్నీటితో తడిచిపోయాయి. ఎంత ఏడిస్తే అంత బాధ తీరుతుంది అంటే అంతులేని దుఃఖం కౌగిలిలో సేద తీరుతుందేమో. బాణుడు కరిగి కొండల్లో జారిపోయాడు. శశి తన వెన్నెల పరచటానికి సిద్ధమయ్యాడు. తూర్పున వెలుగులు చిమ్ముతున్న ఆ జాబిల్లిని చూసి విరక్తిగా ఓ నవ్వు నవ్వింది. తన జీవితం ఇలా శాశ్వతంగా అమావాస్యలో కరిగిపోతుందని ఊహించలేదు. బహుశా అత్యాశ పడటం ఆమె తప్పేనేమో. అందుకే ఇలా అని ఆమెలో ఆమె కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. నిద్ర నుండి ఉలిక్కిపడి లేచింది ధృతి. ఈ కల ప్రతిరోజు తనను వేధించే తీపి శాపం అనుకుంటా. తనని విడవనంటుంది. రోజుటిలానే తన ఎదురుగా ఉన్న గోడవైపు చూసింది. తన బలం, బలహీనత ఆ ఫోటో. అది చూడకుండా ఉండలేదు. చూసి తన కన్నీటికి స్వేచ్ఛ ఇవ్వకుండా ఉండలేదు. అలా అని ఆ జ్ఞాపకాన్ని వదులుకోలేదు. ఒక్కసారి అనిపిస్తుంది. ఎందుకు ఇంత నిస్సహాయంగా ఉండిపోతుందో అని. తను ఏదీ మార్చలేదు. జరిగినది జరుగుతుంది ఏదీ కూడా తన చేతిలో లేదు. కేవలం ఉంది ఇలా. రోజూ తనని ఉక్కిరిబిక్కిరి చేసే ఆలోచనలే. వాటితోనే మొదలు తన ఉదయం. ఆమె ఆలోచనలో ఆమె ఉండగానే గడియారం 6 గంటలు కొట్టింది. ఎడతెరపని అతని ఆలోచనల నుండి బయటకు వచ్చి తన రోజువారీ పనులు మొదలుపెట్టింది. ఆ ఇంట్లో అమ్మ, నాన్న, చెల్లి, అన్నయ్య, తమ్ముడు అందరూ ఉండాలని ఆమె కోరిక. కానీ ఆమె ఆశలు ఎప్పుడూ అడియాశలే అవుతాయి. ఎందుకో మరి. పెద్ద ఇల్లు ఏం కాదది. నలుగురు మనుషులు ఉండటానికి సరిపడా అన్ని వసతులతో ఉంటుంది. ఆ ఇంట్లో తను ఒక్కతే. ఆమెకు ఆమె తోడు. 8 అయ్యేసరికి పూజ, బ్రేక్‌ఫాస్ట్ అన్నీ ఫినిష్ చేసి తన స్కూటీ దగ్గరికి వెళ్ళింది. ప్రేమగా దాన్ని ఒకసారి తడిమి చూసుకుంది.
అది ఆమెకు ఒక అందమైన జ్ఞాపకం. తన మొట్టమొదటి శాలరీతో కొనుక్కుంది. అందరిలా తను మొదటి శాలరీతో అమ్మకి ఒక చీర, నాన్నకి బట్టలు, తోబుట్టువులకి కావాల్సినవి కొనివ్వాలి అన్న కోరిక ఉన్నా, అలా ఎవరూ లేక స్కూటీ తీసుకొని మిగతా డబ్బు తన పేరున ఫౌండేషన్‌కి కొంత సొమ్ము ఇచ్చింది. ఇలా ప్రతి నెల కొంత డబ్బు ఇస్తుంది. ఇదే తన జీవితం. ఏ మార్పు లేదు, రాదు, ఇక రాదేమో అన్న గట్టి నమ్మకం తనకి. నిద్రపోతున్న అతన్ని డిస్టర్బ్ చేసింది అలారం. గాఢ నిద్రలో అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న అతని మోము అలారం శబ్దానికి డిస్టర్బ్ అయినట్లుగా నొసలు దగ్గరకు జరిగి అసహనంగా మారిపోయింది. బోర్లా పడుకొని ఉన్న అతను లెఫ్ట్ హ్యాండ్‌తో అలారాన్ని ఆఫ్ చేశాడు విసుగ్గా. బద్ధకంగా కళ్ళు తెరిచి బెడ్ మీద నుండి దిగాడు. గడియారం వైపు చూస్తే 6:30 అని చూపిస్తుంది. గబగబా వాష్‌రూమ్‌లోకి నడిచి తన కాలకృత్యాలు తీర్చుకొని తన జిమ్ రూమ్ వైపుకి నడిచాడు. గంటన్నర పాటు చెమటలు చిందించేలాగా కసరత్తులు చేసి ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ తాగి ఫ్రెష్ అయ్యి వైట్ ఇన్ షర్ట్ దానిపైన స్కై బ్లూ కలర్ బ్లేజర్ ధరించి కిందకి వస్తున్న అతన్ని చూసి అతని తల్లి వసుధ కొడుకుని చూసి మురుసుకుంది. చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకున్న ఆమెకి కొడుకే ప్రపంచం. అతని కోసం ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించింది. ఆ సామ్రాజ్యానికి ఎంపైర్‌ని చేసి నిలబెట్టింది. తన కొడుకు పేరుతో స్థాపించిన ఆ వ్యాపార సామ్రాజ్యం అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు బిజినెస్ వరల్డ్‌లోనే ది బెస్ట్ పాపులర్ కంపెనీస్ అన్నీ కూడా వారివే అయ్యేలా చేసింది. ఆ పాపులర్ ఎంపైర్ ఆర్యన్ వర్మ. ఆర్యన్ ఇండస్ట్రీస్ ద హ్యాండ్సమ్ అండ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తల్లి నిర్మించిన సామ్రాజ్యాన్ని అంచెలంచెలుగా వృద్ధి చేయటమే అతని లక్ష్యం. ఎక్కడైనా ఫస్ట్ ప్లేస్ లేనిదే అతను ఏమాత్రం సహించడు. దేనిలోనైనా ది బెస్ట్ కావాలని అనుకుంటాడు. అదే బెస్ట్ ఎప్పుడు తనని అంటిపెట్టుకునేలాగా చేస్తాడు. ఎప్పుడు నంబర్ 1 పొజిషన్ దాటి కిందకు వచ్చిందే లేదు. ఎవరైనా అతనిని టచ్ చేయాలని చూసినా, తన వ్యాపారంలో కానీ, తన పొజిషన్‌కి డిక్రీజ్ చేయాలని చూసినా వాళ్ళని నామరూపాలు లేకుండా చేయటమే అతని లక్ష్యం. అతని కనుచూపు మేరలో అన్నీ జరిగిపోతాయి. జరిగేలాగా చేస్తాడు. కిందకి వస్తున్న కొడుకుని చూసి, "ఏంటి ఆర్య, ఇవాళ ఇంత లేట్ అయ్యింది" అని అడిగింది వసుధ. "మార్నింగ్ లేవటం లేట్ అయింది. సో, ఇవాళ అన్నీ లేటే" అని అంటున్న కొడుకుని తల నిమిరి, "ఇప్పటికే చాలా లేట్ అయింది కదా! బ్రేక్‌ఫాస్ట్ చేద్దాం" అని అంటున్న వసుధ చేతిని పట్టుకొని కిస్ చేసి, "నో మా, ఇవాళ అర్జెంట్ మీటింగ్ ఉంది. నేను త్వరగా వెళ్ళాలి. సారీ" అని ఆర్యన్ చెప్పగానే వసుధ మూతి ముడిచి, "అదేం కుదరదు. బ్రేక్‌ఫాస్ట్ చెయ్యకుండా నువ్వు బయటకి వెళ్ళేదే లేదు. ఒకవేళ ఇప్పుడు నువ్వు తినకపోతే ఇవాళంతా నేను తిననే తినను" అని బెదిరించింది వసుధ. అతనికి తల్లి గురించి బాగా తెలుసు. తను పక్కన లేకుండా అస్సలు తినదు. తను తినకుండా ఒక మెతుకు కూడా ముట్టదు. ఎందుకంటే తల్లికి తనే ప్రపంచం. తన సంతోషం తప్ప ఆమెకు ఇంకేమీ అవసరం లేదు. ఆమె మాటలకి చిన్నగా నవ్వి, "నువ్వు మరీ బ్లాక్‌మెయిలర్ అయిపోతున్నావు మమ్మీ" అని అన్నాడు. "నీలాంటి కొడుకు ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న బ్లాక్‌మెయిల్స్ చెయ్యాలి. తప్పదు" అని కొడుకు చేయి పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొని వెళ్ళింది. తన కొడుక్కి తానే వడ్డించి కొసరి కొసరి తినిపిస్తూ, "నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి నాన్న" అని అంది. "ఏంటి మామ్ అది?" "నీ మ్యారేజ్ అని వసుధ అనగానే" అతని మొహం అప్రసన్నంగా మారిపోయింది. కొడుకు మొహంలో హావభావాలను గమనిస్తూనే, "నువ్వు ఈసారి ఏం చెప్పినా నేను వినను. ఖచ్చితంగా నువ్వు పెళ్లి చేసుకొని తీరాల్సిందే. నాకు కోడలిని తీసుకురావాల్సిందే" అని వసుధ అనగానే, "ప్లీజ్ మా, మీకు ఎన్ని సార్లు చెప్పాను? పెళ్లి, ప్రేమ తప్ప ఇంకేమైనా మాట్లాడమని. ఆ 2 నా జీవితంలో ముగిసిపోయిన అంకాలు. ప్లీజ్ ఇంకెప్పుడు వాటి గురించి నా దగ్గర మాట్లాడొద్దు" అని తింటున్న దగ్గర నుంచి విసురుగా లేచి వెళ్ళిపోయాడు. వసుధ పిలుస్తున్నా వినిపించుకోకుండా గుమ్మం దాటాడు. ఆమె మనసు చివుక్కుమంది. కొడుకెందుకు పెళ్లి, ప్రేమ అంటే దూరం ఉంటాడో అర్థం కాక అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుండిపోయి, ఎదురుగా కనిపిస్తూ ఉన్న దేవుడి ఫోటో వైపు చూసి, "వాడికి పెళ్లి వైపు మనసు మళ్లేలా చెయ్యి స్వామి" అని మొక్కుకొని నిట్టూర్చింది. కార్‌లో కూర్చున్న ఆర్య అసహనంగా స్టీరింగ్ పైకి కొట్టి, "ఎన్నిసార్లు చెప్పినా మమ్మీ మాట వినదు. ఎందుకు ఈ ప్రేమ, పెళ్లి అంటేనే చిరాకు నాకు. అసలు అలాంటివి నా లైఫ్‌లోకి ఎప్పటికి రాకుండా ఉండాలని కోరుకుంటున్నాను తప్ప వాటిని నా జీవితంలోకి ఆహ్వానించను" అని కార్ స్టార్ట్ చేసి ఆర్యన్ ఇండస్ట్రీ వైపు కార్లు పరుగులు పెట్టించాడు.